నిన్నటి నుంచి మీరు చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు కంటిన్యూస్ గా పెరుగుతున్నట్లయితే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అన్నిటిలో కూడా భయంకరమైన ప్రెషర్ కనబడుతుంది. ఈరోజు మన ఇండియన్ మార్కెట్ అనే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా రెడ్ లో ట్రేడ్ అవడానికి ఒకే ఒక్క కారణం డొనాల్డ్ ట్రంప్. ఇతని దగ్గర నుంచి రోజు వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ తోని మార్కెట్స్ లోని అన్సర్టనిటీ నెలకొన్నది. సో ఇటువంటి టైంలోని చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ సేఫర్ అసెట్ సైడ్ మూవ్ అవుతాయి కదా, దాంతోనే మనకి గోల్డ్ లోని మంచి రన్అప్ కనబడుతుంది. ఈవెన్ సిల్వర్ లో కూడా చాలా పాజిటివ్ ర్యాలీ కనబడుతుంది. సో ఈ రోజు వీడియోలోని అసలు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్స్ వలన మార్కెట్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫర్దర్ గా కూడా పెరుగుతాయా, పెరిగినట్లయితే ఎలా పెరుగుతాయని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. వీటన్నిటి గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటుగా మన పర్సనల్ ట్యాక్స్ సైడ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకవేళ ఇదే గనక వచ్చినట్లయితే మరింత ట్యాక్స్ బెనిఫిట్ అయితే కలగచ్చు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అండ్ అలాగే ఒక ఐపీఓ కూడా ఉన్నది. దీని గురించి కూడా ఈ రోజు వీడియోలోని డీటెయిల్ గా డిస్కస్ చేసేసుకుందాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1065 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,180 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 353 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,232 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.49% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.62% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.81% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ అనే కాదు, వేరియస్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా చాలా ప్రెషర్ కనపడింది. దానికి కారణం నేను వీడియోలో మాట్లాడుకున్నాం కదా, డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్ రిలేటెడ్ గా చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని మార్కెట్స్ లో అయితే ప్రెషర్ కనబడుతుంది. సో ఈ రోజు దానికి కొనసాగింపుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వేరే స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఇతను ఏమంటున్నారంటే యూరోపియన్ యూనియన్ ఉన్నది కదా, దీనికి చెందినటువంటి సెక్రటరీ జనరల్ ఈయనకి కాల్ చేశారంట. కాల్లో నేను ఆల్రెడీ మాట్లాడేశాను. దీని తర్వాత వేరియస్ పార్టీస్ తోని గ్రీన్ ల్యాండ్ రిలేటెడ్ గా నేను డిస్కస్ చేస్తాను. గ్రీన్ ల్యాండ్ అలా ఉండిపోతే ఎప్పటికీ అది సేఫ్ కాదు. సో గ్రీన్ ల్యాండ్ యుఎస్ చేతిలోకి వచ్చేస్తేనే అది సేఫ్ అన్నట్టుగా ఈయన ఒక ట్వీట్ అయితే చేశారు. దీంతో పాటుగా ఎవరైతే దీనికి వ్యతిరేకం అటువంటి కంట్రీస్ అన్నిటిపైన టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేసేస్తాను ఇలాంటి భయాలు పెడుతున్నారు కదా, దాంతో గ్లోబల్ మార్కెట్స్ లోని మనకి కన్సర్న్ అయితే క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ ఈ రెండు కూడా అలయన్స్ కంట్రీస్ కదా. ఈ అలయన్స్ కంట్రీస్ ఇప్పుడు కొట్టుకునేలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి దట్టు యుఎస్ ఈజ్ ఎ మేజర్ ఎకానమీ అండ్ యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి వేరియస్ కంట్రీస్ కూడా బిగ్ కంట్రీస్ కదా. సో వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఫైట్ వలన గ్లోబల్ ఎకానమీస్ అన్నిటిపైన దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మార్కెట్ లోని క్లియర్ గా కన్సర్న్ కనబడుతుంది. సో ఆ కన్సర్న్ తోనే గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా మనం ప్రెషర్ చూసాం. దీనికి తోడుగా డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి ట్వీట్లు చేస్తున్నారంటే ఆయన సోషల్ మీడియాలోని ఈ వెనిజులా కావచ్చు, గ్రీన్ ల్యాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా యుఎస్ మ్యాప్ లో ఇంక్లూడ్ అయిపోయినట్టుగా అండ్ గ్రీన్ ల్యాండ్ యుఎస్ ఆక్యుపై చేసేసినట్లుగా ఇతని దగ్గర నుంచి ట్వీట్స్ అయితే వస్తున్నాయి. దానికి నాటో కంట్రీస్ కూడా ఏం కామ్ గా కూర్చోట్లేదు. ఈ నాటో కంట్రీస్ లోని కొంతమంది లీడర్స్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఈ డొనాల్డ్ ట్రంప్ ఒక గ్యాంగ్స్టర్ అని అండ్ గ్రీన్ ల్యాండ్ యుఎస్ చేతికి ఇవ్వడానికి మేము రెడీగా లేవని, మేమైతే దీనికి ఒప్పుకోము, ఏమైనా చేసుకోండి అన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఆపోజిట్ పార్టీ దగ్గర నుంచి కూడా వచ్చేసరికి ఆబ్వియస్ గా ఈ మేజర్ ఎకానమీస్ కొట్టుకుంటే ఏమవుతుంది, గ్లోబలీ సప్లై చైన్ దెబ్బతింటది, అన్ని ఎకానమీస్ పైన దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది, బిజినెస్లు దెబ్బతింటాయి. కాబట్టి మనకి మార్కెట్స్ లోని అంత ప్రెషర్ కనబడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, మనకి ఈక్విటీస్ నుంచి సేఫర్ అసెట్స్ లోకి ఫండ్స్ అనేవి మూవ్ అవుతాయి కదా, దాంతోనే గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లో కూడా మనకి మంచి రన్అప్ కనబడుతుంది. ఎస్పెషల్లీ గోల్డ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు జరిగినా కూడా గోల్డ్ లోకి మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మూవ్ అవుతాయి. దాంతోనే గోల్డ్ అయితే పెరుగుతుంది. ఫర్దర్ గా కూడా ఈ సినారియో గనక ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి, ఇక్కడి నుంచి కూడా గోల్డ్ బాగానే పెరిగేటువంటి ఆస్కారం ఉంది. బట్ సిల్వర్ రిలేటెడ్ అంటే సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కంపేర్ చేసాం అనుకోండి, సిల్వర్ కన్నా కూడా గోల్డ్ ఎప్పుడు కూడా సేఫర్ అసెట్ క్లాస్ కిందే మనం చూడొచ్చు. సిల్వర్ రిలేటెడ్ గా వేరే అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఎన్నాళ్ళు అయితే మనకి డిమాండ్ అది కంటిన్యూ అవుతుంది అండ్ అలాగే సప్లై కొంత తక్కువగా ఉంటుందో అప్పటి వరకు సిల్వర్ అయితే పెరగచ్చు. బట్ సిల్వర్ లోని కొంత ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అయితే ఆ రిస్క్ అయితే అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయడం బెటర్ అన్నట్టుగా ప్రతి ఒక్కరి నుంచి అవే వినబడుతున్నాయి. బట్ సిల్వర్ తో కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా గోల్డ్ ఈజ్ ఎ సేఫర్ అసెట్. అండ్ ఈ సిచ్యువేషన్ కానీ ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి, మరికొన్ని రోజులు గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటిలో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది ఎన్నాళ్ళు కంటిన్యూ అవుద్ది అన్నది ఎవరూ చెప్పలేం. ఈ గ్లోబల్ సినారియోస్ ఎలా టర్న్ అవుతాయి అన్నది
మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. వీటితో పాటుగా గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉన్నది. అదే ఈ రోజు నైట్ కి యుఎస్ కోర్టులోని ట్రంప్ టారిఫ్స్ ఉన్నాయి కదా, వీటి రిలేటెడ్ గా కేసు హీరింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు వర్డిక్ట్ వస్తుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా లాస్ట్ ఫ్యూ టైమ్స్ అదైతే పోస్ట్పోన్ అయితే వచ్చింది. సో ఈసారైనా ఫైనల్ వర్డిక్ట్ వస్తుందా రాదా అన్నది చూడాలి. ఒకవేళ ట్రంప్ గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా సుప్రీం కోర్టులో గనక వర్డిక్ట్ వచ్చింది అనుకోండి, అది మన ఎకానమీకి అనే కాదు, ఏ కంట్రీస్ పైన యుఎస్ అయితే ఈ టారిఫ్స్ విధించిందో ఆ ఎకానమీస్ అన్నిటికీ కూడా మనం అది కొంత రిలీఫ్ గానే చూడాలి. బట్ ఇప్పటి వరకు కేసు హియరింగ్ అయితే పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది. ఈ రోజైనా ఆ ఫైనల్ వర్డిక్ట్ వస్తుందా రాదా అన్నది చూడాలి. ఒకవేళ వచ్చినట్లయితే దాని గురించి మీకు వెంటనే మన టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ ఛానల్ లో కావచ్చు షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తా. వీటితో పాటు మన ఇండియా రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే నిన్న యుఏఈ తోని ఇండియా ఆల్మోస్ట్ 12 MOUs సైన్ చేసింది. అందులోని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. డిఫెన్స్ రిలేటెడ్ గా కావచ్చు, అగ్రి రిలేటెడ్ గా కావచ్చు, వీటి రిలేటెడ్ గా అయితే వేరే MOUs సైన్ చేసింది. అండ్ అలాగే రెండు కంట్రీస్ మధ్యన బిలెటరల్ ట్రేడ్ రిలేటెడ్ గా కూడా ఫోకస్ చేయబోతున్నట్టుగా అయితే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో ఇండియా ఇలా వేరియస్ కంట్రీస్ తో ఈ MOUs అవి ఏవైతే సైన్ చేస్తుందో ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లోని మన ఎకానమీకి అయితే అది పాజిటివ్. దీంతో పాటుగా యూరోపియన్ యూనియన్ తోని ఫ్రీ ట్రేడ్ టాక్స్ కూడా ఈ జనవరి 27న కన్క్లూజన్ కి రావచ్చు అన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇవన్నీ జరిగితే లాంగ్ టర్మ్ లో అది మన ఎకానమీకి అయితే పాజిటివ్ కానుంది. కాకపోతే గ్లోబల్లీ ఈ జియో పొలిటికల్ సినారియోస్ ఏవైతే కొంతవరకు ఇప్పుడు నెగిటివ్ గా టర్న్ అవుతున్నాయో వాటి వలన అయితే మార్కెట్స్ పైన ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. బట్ అవి ఎలా మూవ్ అవుతాయి అన్నది మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో డైలీ మార్కెట్ రిలేటెడ్ గా వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ దీంతో పాటుగా మార్కెట్ జనరల్ ఇలా వాలటైల్ గా మూవ్ అవుతున్నప్పుడు మనకి చాలా అంటే మన పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అండ్ అలాగే రీసెంట్ గా చాలా స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యాయి కదా, సో ఇలా కరెక్ట్ అయిన తర్వాత మంచి స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలి, ఇటువంటి డౌట్స్ ఉంటాయి కదా. సో మీలో ఎవరైనా ఆ స్టాక్స్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేయాలనుకున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఫ్రీగా అవైలబుల్ గా ఉన్నది. ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ కొంతమంది ఏంటంటే బుక్స్ చదివి కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. ఒకవేళ బుక్స్ రిలేటెడ్ గా మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్ అని చెప్పి బుక్ ఉంటుంది. ఈ బుక్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ బిగినర్స్ కి కూడా ఇది చాలా బాగుంటుంది. గ్రాఫికల్ వేలోని వీళ్ళు కంప్లీట్ చాలా బాగా డిజైన్ చేశారు. చాలా ఈజీగా అర్థం అవుతుంది కూడా. దీనిలో ఏంటంటే మీరు ఒక స్టాక్ ని ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఒక స్టాక్ రిలేటెడ్ గా కంప్లీట్ రీసెర్చ్ ఎలా చేయాలి, అండ్ అలాగే మీ పోర్ట్ఫోలియోని మీ అంతటా మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలన్నది డీటెయిల్ గా అయితే ఇచ్చారు. బిగినర్స్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇది యూస్ఫుల్ అయ్యేటువంటి బుక్. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చెక్ చేయండి. ఈ బుక్ అనే కాదు, వీళ్ళ వెబ్సైట్ లోని వేరియస్ బుక్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే స్టాక్ రీసెర్చ్ రిలేటెడ్ గా మీకు చాలా బుక్స్ అయితే దొరుకుతాయి. అన్నిట్లో కూడా ఈ బుక్ అయితే బాగుంది. అండ్ అంతేకాకుండా ఈ బుక్ మీద ప్రెసెంట్ వీళ్ళు 25% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. డిస్కౌంట్ కూపన్ ఇక్కడ డిస్ప్లే చేస్తా. ఆ డిస్కౌంట్ కూపన్ మీరు అప్లై చేసి కొనుక్కున్నట్లయితే ఆ డిస్కౌంట్ కోడ్ లభిస్తుంది. బుక్ లింక్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. మీరు ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చెక్ చేసి కొనుక్కోవచ్చు. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు మన స్టాక్ ఆఫ్ ది డే లో కంపెనీ ఆర్తి ఇండస్ట్రీస్ నుంచి డీమర్జ్ అయ్యి సపరేట్ గా లిస్ట్ అయిన సర్ఫెక్టెంట్ కంపెనీ అయిన ఆర్తి సర్ఫెక్టెంట్స్. ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ రోజు మన మార్కెట్ లో ఇంత ప్రెషర్ కనపడినా కూడా ఆర్తి సర్ఫెక్టెంట్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే 20% పెరిగింది. నా స్టాక్ ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ Q3 నెంబర్స్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇయర్ ఆన్ ఇయర్ లో కావచ్చు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కావచ్చు, వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే వీళ్ళ ప్యాట్ లో ఏకంగా 300% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ 1 year లో స్టాక్ కూడా బాగానే కరెక్ట్ అయింది. ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత ఈ క్వార్టర్ లో వీళ్ళ దగ్గర నుంచి ఏవైతే ఇంత మంచి నెంబర్స్ వచ్చాయో దాంతోనే స్టాక్ లో ఒక్కసారి మనకి రికవరీ కనపడి స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మీరు ఈ రోజు సెషన్ లో స్టాక్ ఆఫ్ ది డే ఏదైనా స్టాక్ అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ February 1st రోజున పార్లమెంట్ లోని మన సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ 2026 ని ప్రవేశపెట్టబోతుంది కదా. ఈ బడ్జెట్ లోని ట్యాక్స్ పేయర్స్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి బిగ్ రిలీఫే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా మ్యారీడ్ కపుల్ కోసం అని చెప్పి జాయింట్ టాక్సేషన్ ప్రపోజల్ ని తీసుకురావచ్చని దీని రిలేటెడ్ గా ఆల్రెడీ గవర్నమెంట్ కి ప్రపోజల్స్ అయితే వెళ్ళాయి. సో దీనిపైన గవర్నమెంట్ అయితే ఈసారి డిసిషన్ తీసుకోవచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనికోసం అని చెప్పి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ప్రపోజల్ అయితే సబ్మిట్ చేశారు. ఫైనల్లీ గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఈ జాయింట్ టాక్సేషన్ ప్రపోజల్ ని కనుక గవర్నమెంట్ ప్రవేశపెట్టినట్లయితే మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిగ్ బెనిఫిట్ కలగచ్చు. ఆ మ్యారీడ్ కపుల్ లో కూడా ఒక ఫ్యామిలీలోని ఒకరు బాగా సంపాదిస్తూ ఒకరు తక్కువగా సంపాదిస్తున్నారు అనుకోండి, అప్పుడు జాయింట్ టాక్సేషన్ గనక వచ్చినట్లయితే మనం ఇప్పటి వరకు గవర్నమెంట్ కి పెళ్ళైనా సరే ఇండివిజువల్ గా ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నాం కదా, కానీ ఈ జాయింట్ టాక్సేషన్ వచ్చినట్లయితే కలిపి ట్యాక్స్ ఫైల్ చేసాం అనుకోండి, ఆ ఎగ్జంప్షన్ లిమిట్ అది పెరుగుతుంది. కాబట్టి దాని వలన మరికొంత ట్యాక్స్ సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే ఫ్యామిలీలోని ఒకరు ఎర్నింగ్ ఉండి ఇంకొకరు ఎర్నింగ్ కాదనుకోండి, అప్పుడు కూడా జాయింట్ టాక్సేషన్ ఒకవేళ మనకి ఆ ప్రపోజల్ కనుక పాస్ అయింది అనుకోండి, ఒకవేళ ఈ జాయింట్
టాక్సేషన్ ఉంటే చాలా వరకు కూడా ట్యాక్స్ బెనిఫిట్ దొరికేటువంటి అవకాశం ఉంది. అంటే ఇద్దరికి కలిపి చూసేసరికి ఎగ్జంప్షన్ లిమిట్ చాలా ఎక్కువగా పెరుగుతుంది కదా. సో అలా ఎగ్జంప్షన్ లిమిట్ పెరిగేసరికి మనకి ఎక్కువ ట్యాక్స్ ని సేవ్ చేసుకునేటువంటి అవకాశం అయితే దొరుకుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఒక్కరే సంపాదిస్తున్నటువంటి ఫ్యామిలీస్ లోని ఆ ఒక్కరి ఇన్కమ్ పైన మాక్సిమం ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉంటది కాబట్టి వారికి జాయింట్ టాక్సేషన్ అన్నది తీసుకురావాలి. దానివల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే బెనిఫిట్ పొందుతారని చెప్పి ప్రపోజల్స్ గవర్నమెంట్ కి అయితే వెళ్ళాయి. గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. ఫిబ్రవరి 1st ఈ అనౌన్స్మెంట్ కనుక వచ్చింది అనుకోండి, అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే బిగ్ పాజిటివ్ అనౌన్స్మెంట్ కిందే మనం చూడాలి. నెక్స్ట్ ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ ఈ రెండిట్లో కూడా అన్డిస్క్లోజ్డ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బ్లాక్ డీల్ లోని సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్స్ లోని సెల్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ అప్డేట్స్ ఇంతలా సర్క్యులేట్ అవడంతో బోత్ ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ స్టాక్స్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి కారణం ఏంటంటే ఈ ఓలా ఎలక్ట్రిక్ యొక్క సిఎఫ్ఓ అయినటువంటి హరీష్ గారు ఆయన పొజిషన్ కి రిజైన్ చేసినట్టుగా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో ఓలా ఎలక్ట్రిక్ గ్రోత్ లోని కీ రోలే ప్లే చేసినటువంటి ఈ హరీష్ గారు రిజైన్ చేశారన్న అప్డేట్ ని వీళ్ళు రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే ప్రెషర్ చూసాం. నో ఈయన పొజిషన్ లోని కొత్తగా దీపక్ రస్తోగి గారిని ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లోదా డెవలపర్స్ వాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్ తోని ఫ్యూ మంత్స్ బిఫోరే మహారాష్ట్రలో డేటా సెంటర్స్ రిలేటెడ్ గా 30,000 crores వర్త్ ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా ఒక ఎంఓయూ అయితే సైన్ చేశారు కదా. ఇప్పుడు కొత్తగా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లోని మహారాష్ట్ర గవర్నమెంట్ తోని వీళ్ళు మరొక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా మహారాష్ట్రలోని వీళ్ళు 2.5 గిగావాట్ డేటా సెంటర్ పార్క్ రిలేటెడ్ గా అడిషనల్ గా మరొక 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా వీళ్ళు మహారాష్ట్రలోని డేటా సెంటర్ బిజినెస్ రిలేటెడ్ గా 1.3 lakh crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆగ్రో కెమికల్ కంపెనీ అయినటువంటి యూపీఎల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి అడ్వెంటా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ని ఐపీఓ కి తీసుకురొచ్చేందుకు గాను ఈ అడ్వెంటా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వాళ్ళు సెబీ దగ్గర డిఆర్హెచ్పి ని ఫైల్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ సబ్సిడరీ కంపెనీని వీళ్ళు ఐపీఓ కి తీసుకురావడం ద్వారా ఓవరాల్ గా వాల్యూ అన్లాకింగ్ అన్నది జరుగుతుంది కాబట్టి ఇది యూపీఎల్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు కేసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కేసీ ఇంటర్నేషనల్ వాళ్ళ కోసం వీళ్ళు రాజస్థాన్ లో ఉన్నటువంటి 625 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ కి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. వీళ్ళు కొత్తగా కేసీ ఇంటర్నేషనల్ దగ్గర నుంచి ఏదైతే ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారో ఇది ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళకి ఒక ఇండస్ట్రియల్ గ్యాసెస్ సప్లయర్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 38 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పీవీ ప్లాంట్ కి ఈపీసీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ సోలార్ మాడ్యూల్స్ ని సప్లై చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళకి కూడా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వీళ్ళకి రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేటువంటి వన్ ఆఫ్ ది కంపెనీ దగ్గర నుంచి వచ్చిందని అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 210 మెగావాట్ సోలార్ మాడ్యూల్స్ అయితే ఈ కస్టమర్ కి సప్లై చేయవలసి ఉన్నదని చెప్పి ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు హైదరాబాద్ లోని వెపన్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీని ఎక్స్పాండ్ చేసుకునేందుకు గాను వీళ్ళకి టోటల్ గా హైదరాబాద్ హార్డ్వేర్ పార్క్ లోని 22,988 స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ అయితే అలోకేట్ చేశారు. ఓవరాల్ గా ఈ ల్యాండ్ వీళ్ళు 27 crores 58 lakhs కి అక్వైర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా వీళ్ళ వెపన్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నారు కాబట్టి దీని ద్వారా డిఫెన్స్ సెక్టర్ లోని పెరుగుతున్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా 248 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్స్ లోని వీళ్ళకి 53 crores వర్త్ ఆర్డర్స్ ట్రాన్స్మిషన్ టవర్స్ రిలేటెడ్ గా వచ్చినట్లయితే 33 crores వర్త్ ఆర్డర్స్ సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వచ్చాయి అండ్ మరొక 107 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి క్రాష్ బ్యారియర్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్. రిమైనింగ్ ఆర్డర్స్ వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత వచ్చాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ కాంట్రాక్ట్స్ విన్ అయ్యారో ఇది కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ వాళ్ళకి బీహార్ గవర్నమెంట్ దగ్గర నుంచి పీఈసీ ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రాజెక్ట్ అయితే వచ్చిందని ఈ ప్రాజెక్ట్ వాల్యూ 1 billion rupees అని చెప్పేసి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు ఇంకా బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. చూడాలి త్వరలో వీళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ గా ఎక్స్చేంజెస్ అప్డేట్ వస్తుందేమో. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఓపెన్ అయినటువంటి షాడో ఫ్యాక్స్ టెక్నాలజీస్ ఐపీఓ గురించి
మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీ. వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద క్లయింట్స్ లైక్ ఫ్లిప్కార్ట్ కావచ్చు, మీషో కావచ్చు, అండ్ అలాగే క్విక్ కామర్స్ లోని జెప్టో కావచ్చు, అండ్ ఫుడ్ డెలివరీలో మనం చూసినట్లయితే జొమాటో, స్విగ్గీ కూడా ఉన్నాయి. అదే మనకి ఇప్పుడు December 31st నైట్ ఇటువంటి టైంలో మనకి లార్జ్ సైజ్ లో ఆర్డర్స్ వస్తుంటాయి కదా, అటువంటి టైంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ కి వాళ్ళ డెలివరీ పార్ట్నర్స్ సరిపోలేనట్లయితే అప్పుడు వీళ్ళు ఆ కంపెనీస్ కి డెలివరీ పార్ట్నర్ సర్వీసెస్ ని కూడా ఆఫర్ చేస్తుంటారు. అండ్ ప్రెసెంట్ వీళ్ళకి 2300 సిటీస్ అండ్ మోర్ దెన్ 14,700 పిన్ కోడ్స్ లోని వీళ్ళ సర్వీసెస్ ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు ఓవరాల్ గా 436.36 మిలియన్ ఆర్డర్స్ అయితే డెలివర్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ టోటల్ ఆర్డర్స్ లోని 29.77% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని వీళ్ళకి ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్ లోని 8% మార్కెట్ షేర్ ఉంటే అది ఫైనాన్షియల్ ఇయర్ 25 6 మంత్స్ నాటికి 23% కి పెరిగింది. సో దీన్ని బట్టి వీళ్ళ మార్కెట్ షేర్ అయితే కంటిన్యూస్ గా గెయిన్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఫస్ట్ 6 మంత్స్ పీరియడ్ నాటికి వీళ్ళ దగ్గర 2,05,864 యూనిక్ ట్రాన్సాక్టింగ్ డెలివరీ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళు రివర్స్ పికప్ అండ్ సేమ్ డే డెలివరీలోని మార్కెట్ లీడర్ అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 సెప్టెంబర్ క్వార్టర్ రన్నింగ్ నాటికి వీళ్ళ దగ్గర 3.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆపరేషనల్ స్పేస్ ఉంటే 53 సార్ట్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఆఫర్ చేసేటువంటి సర్వీసెస్ మీరు చూసినట్లయితే ఎక్స్ప్రెస్ లోని ఫార్వర్డ్ ఎక్స్ప్రెస్ పార్సెల్ డెలివరీ, రివర్స్ పికప్ లాజిస్టిక్ అండ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్స్చేంజ్, ప్రైమ్ డెలివరీ లాంటి సర్వీసెస్ ఉన్నాయి. అండ్ హైపర్ లోకల్ లోని క్విక్ కామర్స్ సర్వీసెస్ కి అండ్ ఫుడ్ ఆన్ డిమాండ్ డెలివరీ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ అదర్ లాజిస్టిక్ సర్వీసెస్ వీళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళు మీషో, ఫ్లిప్కార్ట్, మింత్రా, స్విగ్గీతో పాటుగా ఎవరెవరి క్లయింట్స్ కి వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కమింగ్ టు దర్ KPIs, వీళ్ళ ఎక్స్ప్రెస్ ఆర్డర్స్ విషయంకి వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు ఓవరాల్ గా 341 మిలియన్ ఎక్స్ప్రెస్ ఆర్డర్స్ ని డెలివర్ చేసినట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 6 మంత్స్ లోను వీళ్ళు ఆల్రెడీ 228 మిలియన్ ఎక్స్ప్రెస్ ఆర్డర్స్ ని డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ హైపర్ లోకల్ ఆర్డర్స్ లో కూడా కంటిన్యూస్ గా గ్రోత్ అయితే డెలివర్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ వీళ్ళ నెంబర్ ఆఫ్ టచ్ పాయింట్స్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్నాయి. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 6 మంత్స్ ఎండింగ్ నాటికి వీళ్ళ నెంబర్ ఆఫ్ టచ్ పాయింట్స్ 4,299 కి రీచ్ అయింది. అండ్ వీళ్ళ యావరేజ్ క్వార్టర్లీ యూనిక్ ట్రాన్సాక్టింగ్ డెలివరీ పార్ట్నర్స్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎంత మంది డెలివరీ పార్ట్నర్స్ పెరిగితే వీళ్ళ సర్వీసెస్ ని అంతలాగా వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ ఎక్స్ప్రెస్ ఆర్డర్స్ నుంచే వస్తున్నాయి. ఈవెన్ హైపర్ లోకల్ ఆర్డర్స్ నుంచి కూడా డీసెంట్ రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నారు. రీసెంట్ గా వీళ్ళ అదర్ లాజిస్టిక్ సర్వీసెస్ ని కూడా బాగానే ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నారు. దీంతో ఈ సెగ్మెంట్ లో కూడా రెవెన్యూస్ బాగానే పెరుగుతున్నాయి. అండ్ వీళ్ళకి వస్తున్నటువంటి రెవెన్యూస్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని లార్జ్ క్లయింట్స్ నుంచే 48% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చినట్లయితే వీళ్ళ టాప్ 5 క్లయింట్స్ నుంచి నియర్లీ 75% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. వీళ్ళ టాప్ కస్టమర్స్ మీరు చూసినట్లయితే మీషో, ఫ్లిప్కార్ట్, జెప్టో ఇటువంటి కస్టమర్స్ అందరూ కూడా ఉన్నారు. అండ్ వీళ్ళ షాడో ఫ్యాక్స్ ఫ్లాష్ యాప్ ఏదైతే ఉన్నదో ఈ యాప్ ద్వారా వీళ్ళు చేసేటువంటి డెలివరీస్ ని ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 4,472 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే 17,182 కాంట్రాక్ట్ వర్కర్స్ అయితే ఉన్నారు. అండ్ కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని మెజారిటీ ఆఫ్ ది స్టేక్ ని ఫ్లిప్కార్ట్ వాళ్ళే హోల్డ్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ దగ్గర ప్రెసెంట్ ఈ కంపెనీలోని 15% స్టేక్ ఉన్నట్లయితే 8 రోడ్స్ ఇన్వెస్ట్మెంట్ మారిషస్ ఫండ్ వాళ్ళు 14% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ అయినటువంటి అభిషేక్ బన్సాల్ గారు కంపెనీలోని 10.92% స్టేక్ ని ప్రెసెంట్ హోల్డ్ చేస్తున్నట్లయితే వైభవ్ ఖండేల్వాల్ గారు 8% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ ఎవరెవరు ఎంత స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO గా అభిషేక్ బన్సాల్ గారు వ్యవహరిస్తున్నట్లయితే హోల్ టైమ్ డైరెక్టర్ గా వైభవ్ ఖండేల్వాల్ గారు వ్యవహరిస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు IPO రిలేటెడ్ గా ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద IPO డీటెయిల్స్, ఈ IPO 28th January అంటే ఈ రోజు ఓపెన్ అయ్యి 22nd January రోజున క్లోజ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓలోని QIBs కి 75%, NIS కి 15% అండ్ రీటైల్ కి 10% కోటాని అలొకేట్ చేశారు. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీని యొక్క ఇష్యూ సైజ్ 1907 crores. దీనిలోని ఫ్రెష్ ఇష్యూ 1000 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 907 crores. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 118 rupees to 124 rupees ప్రైస్ బ్యాండ్ లోని కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 7168 crores.
crores. అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 120 షేర్స్ తోని 1 లాట్ కి అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లో లిస్ట్ అవునుంది. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే ఈ కంపెనీ దగ్గర టోటల్ గా 147 crores డెట్ ఉన్నట్లయితే 693 crores ఈక్విటీ ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ 0.212 టైమ్స్. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డెట్ లో కూడా కరెంట్ బారోయింగ్స్ 96.45% ఉన్నాయి. కమింగ్ టు ద P&L స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళు 32.52% CAGR చొప్పున వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు కంటిన్యూస్ గా లాస్ జనరేట్ చేస్తున్నటువంటి కంపెనీ. ఫైనాన్షియల్ ఇయర్ 25 లోనే వీళ్ళు 6 crores ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ 6 months లోని వీళ్ళు 21 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్, వీళ్ళ పియర్ గ్రూప్ తో కంపేర్ చేస్తే రెవెన్యూస్ లోని వీళ్ళే బెటర్ గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు. అండ్ రిటర్న్ రేషియోస్ పరంగా చూసినట్లయితే బ్లూ డాట్ వాళ్ళు బెటర్ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నటువంటి కంపెనీ. ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి రిస్క్ గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, వీళ్ళు కంటిన్యూస్ గా లాసులు జనరేట్ చేస్తున్నటువంటి కంపెనీ. రీసెంట్ గానే వీళ్ళు ప్రాఫిట్ లోకి అయితే వచ్చారు. సో ఇదే గ్రోత్ మూమెంటం ని వీళ్ళు కంటిన్యూ చేసినట్లయితే ఓకే. అలా కాకుండా వీళ్ళ బాటమ్ లైన్ లో పెద్దగా గ్రోత్ కనుక డెలివర్ చేయలేదనుకోండి, అప్పుడు కొంత స్టాక్ లో మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ వీళ్ళ టాప్ 5 క్లయింట్స్ నుంచి వస్తున్నాయి కదా. ఒకవేళ ఎవరైనా క్లయింట్ ని కోల్పోయారు అనుకోండి, దాని వలన వీళ్ళ రెవెన్యూస్ పైన బాగానే ఇంపాక్ట్ పడుతుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళ టాప్ 5 క్లయింట్స్ లో కూడా మీరు చూసారనుకోండి, మీషో, ఫ్లిప్కార్ట్, జెప్టో ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్ కి వాళ్ళ ఓన్ డెలివరీ కంపెనీస్ అయితే ఉన్నాయి కదా, సబ్సిడరీస్ ద్వారా వాళ్ళ డెలివరీస్ అయితే మేనేజ్ చేస్తున్నారు కదా. ఒకవేళ వాళ్ళు వాళ్ళ ఓన్ డెలివరీ సెగ్మెంట్ ని బాగా ఎక్స్పాండ్ చేసుకున్నారనుకోండి, వీళ్ళ పైన డిపెండెన్సీ తగ్గుతుంది. కాబట్టి అప్పుడు వీళ్ళ నెంబర్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ కమింగ్ టు ద వాల్యుయేషన్ కంపారిజన్ గురించి మాట్లాడుకునే ముందు స్టాండర్డ్ డిస్క్లైమర్, ఇప్పటి వరకు ఐపీఓలో ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో అది మీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకుని ఫర్దర్ గా రీసెర్చ్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. ఒకవేళ మీ అంతటా మీరు రీసెర్చ్ చేయలేనట్లయితే మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం అనేది మంచిది. కమింగ్ టు ద వాల్యుయేషన్ కంపారిజన్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఈ ఐపీఓని వీళ్ళు కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కే కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్ ప్రెసెంట్ మార్కెట్ కండిషన్ కూడా మనం చూసినట్లయితే చాలా వాలటైల్ గా మార్కెట్ అయితే మూవ్ అవుతుంది కదా. సో ఇటువంటి టైంలో మనం కంగారు పడిపోయి డిసిషన్ తీసుకునే కన్నా లిస్ట్ అయిన తర్వాత కంపెనీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది మనం చెక్ చేసుకుని ఆ తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం బెటర్ అన్నది మా అభిప్రాయం. నెక్స్ట్ సాయి సిల్క్స్ వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్నది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 46 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 40 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 38 crores కి తగ్గింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని నెంబర్స్ వీక్ గా ఉండడంతో పాటుగా వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా కట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో సాయి సిల్క్ స్టాక్ అయితే ప్రెషర్ కి గురైంది. నెక్స్ట్ ఎల్టీఏ మైంట్రీ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని 11.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3.7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 11.7% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 30.5% డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ పైన ఈ క్వార్టర్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి న్యూ లేబర్ కోడ్స్ వలన వన్ టైం ఇంపాక్ట్ అయితే కనపడింది కదా. ఈవెన్ వీళ్ళ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ బాగానే పడింది. దాంతోనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ బాటమ్ లైన్ లోని ఇంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 746 యాక్టివ్ క్లయింట్స్ అయితే ఉన్నారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ అట్రిషన్ 13.8% గా ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ పైన బాగానే ఇంపాక్ట్ పడడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లోని 1.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 1.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ అయితే స్లైట్ గా తగ్గాయి. అండ్ ఈవెన్ బాటమ్ లైన్ లో కూడా బాగానే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని న్యూజెన్ వాళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సెనోరస్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఇన్కమ్ లో 64% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 86% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 105% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్
రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 30 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 33.5 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెగ్యులేటెడ్ మార్కెట్ రెవెన్యూస్ లో 61% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎమర్జింగ్ మార్కెట్ రెవెన్యూస్ లోని 47% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అదర్ మార్కెట్ రెవెన్యూస్ లో కూడా చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సెనోరస్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 19% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిపాజిట్స్ లోను కాసా డిపాజిట్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ గ్రాస్ అడ్వాన్సెస్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. అండ్ అలాగే నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 17.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 38% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 17.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ లో 6.8% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర $674.5 million వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషిని క్లోజ్ చేసిన ముందు ఇందాక స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్ బుక్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే లింక్ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లోనే ఉంటుంది. దీంతో పాటుగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ బుక్ కూడా మీకు బాగానే ఉంటుంది. ఈ బుక్ కూడా మీరు ట్రై చేయొచ్చు, వెబ్సైట్ లో అయితే అవైలబుల్ గా ఉన్నది. సో లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ రోజు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.